హుండై ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయ్యిందని చాలామందికి తెలియదు. ఎందుకంటే హుండై వాళ్ళు దీనికోసం ఒక స్పెసిఫిక్ లాంచ్ ఈవెంట్ అనేది ఏం పెట్టలేదు. సైలెంట్గా లాంచ్ చేశారనమాట, వెబ్సైట్లో డీటెయిల్స్ అప్డేట్ చేసేసి. సో డిజైన్లో అయితే మేజర్ చేంజెస్ కనిపించట్లేదు, కానీ వేరియంట్స్ మాత్రం ప్యాక్ ముక్కల్ని రీషఫుల్ చేస్తారు కదా, ప్యాక్ ఆట ఆడినప్పుడు ఆ టైప్లో మొత్తంగా రీషఫుల్ చేసి పడేశారనమాట. సో ఇప్పుడు ఆ వేరియంట్స్ మారిపోవడం వల్ల కంప్లీట్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ వస్తున్నాయి, ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, ఏ వేరియంట్ ఓవర్ ప్రైజ్డ్ ఉంది అనేది నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలోని. మీరు వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డెఫినెట్గా మీకు కావాల్సిన వేరియంట్ని పిక్ చేసుకోగలుగుతారు అనమాట. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి వేరే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు గ్రూప్లో, మీలాగే కార్ కొనాలనుకునే వాళ్ళతో. దాంతోపాటు వీక్లీ జూమ్ కాల్స్ ఉంటాయి, దానిలో క్వశ్చన్స్ నన్ను అడగవచ్చు ఫేస్ టు ఫేస్ వచ్చి. అండ్ కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు, అవి కంపేర్ చేసుకొని డిస్కౌంట్స్ పొందొచ్చు. ఇంకా కుదిరితే గ్రూప్ బయింగ్ కూడా చేస్తే ఎక్కువ డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు అనమాట. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ వేరియంట్స్ గురించి మాట్లాడే ముందు డైమెన్షన్స్ విషయంలో ఏమైనా మార్పులు వచ్చాయా? హుండై ఎక్స్టర్ బయట అపియరెన్స్ విషయంలో పెద్ద మార్పులు లేకపోయినా డైమెన్షన్స్ విషయంలో మాత్రం కొంచెం మార్పులు చేశారు. లెంత్ మైనర్గా పెంచారనమాట. 3830 mm అయ్యింది, 3815 mm ఉండేది. అండ్ విడ్త్ 1710 mm ఉండేది, ఇప్పుడు 1723 mm అయ్యింది. అండ్ హైట్ వచ్చేసి 1631 mm ఉండేది, ఇప్పుడు 1643 mm అయ్యింది. వీల్ బేస్ మాత్రం సేమే ఉంది. సో డైమెన్షన్స్ పెంచారు, వీల్ బేస్ మాత్రం సేమే ఉంది. అంటే ఈ స్పేస్ని బ్యాక్ క్యాబిన్ అంటే బూట్లోకి పాస్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఓవరాల్ బూట్ స్పేస్ అయితే 391 లీటర్స్ అయితే చూపిస్తున్నారనమాట. సో డైమెన్షన్స్ అయితే మైనర్గా చేంజ్ అయ్యాయండి, ఎక్కువ కాదు కానీ లైట్గా అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇంజన్ విషయం వచ్చేసరికి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పైర్డ్ కంపా ఇంజిన్ వాడుతున్నారు. ఇది పెట్రోల్లో 113.8 Nm స్టాక్ జనరేట్ చేస్తుంది. అండ్ సిఎన్జిలో వచ్చేసి 95.2 Nm స్టాక్ జనరేట్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ పంచికి కంపేరబుల్గానే ఉంది మనకి. సో ఇప్పుడు ఎక్స్టర్లో స్టాండర్డ్గా వచ్చే ఫీచర్స్ అవి ఏంటో చూద్దాం. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, తర్వాత హిల్ హోల్డ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్. సో ఇవి సేఫ్టీ ఫీచర్స్ అయితే వీళ్ళు స్టాండర్డ్గా మొత్తం అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. సేఫ్టీ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అఫ్కోర్స్ దీనికి జిఎన్ క్యాప్ రేటింగ్ అలాంటివి ఏం లేవు, బట్ సేఫ్టీ ఫీచర్స్ అయితే యాక్టివ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే బాగానే ఇచ్చారు. తర్వాత వేరియంట్స్ వచ్చేసరికి HX2 వేరియంట్, ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ డిజిటల్ క్లస్టర్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, తర్వాత LED టైల్ ల్యాంప్. సో ఇవి బేసిక్ ఫీచర్స్ ఎక్కువ లేవండి. ఇందులో 7,16,000 ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది అప్రాక్సిమేట్గా. సో HX2 వేరియంట్ తీసుకోవడం వల్ల ఏం వర్కౌట్ కావద్దు మనకి, ఎందుకంటే ఫీచర్స్ అసలు బేసిక్ ఫీచర్స్ కూడా లేవన్నమాట. ఇప్పుడు HX3 వేరియంట్ మనకి 7,66,000, అంటే HX2తో పోల్చుకుంటే 50,000 ఎక్స్ట్రా పడుతుంది. సో ఇది వర్తా కాదా చూద్దాం. సో ఇందులో మైక్రోపోల్ యాంటీనా, అంటే పోల్ యాంటీనా ఇచ్చాడు, షార్క్ ఫిన్ యాంటీనా కాదు. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉన్నాయి, ఇంటీరియర్స్ కొంచెం డ్యూయల్ టోన్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. 8-inch టచ్ స్క్రీన్ ఇచ్చాడు, ఫ్రంట్ అండ్ రేర్ స్పీకర్స్ ఇచ్చాడు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇచ్చాడు, తర్వాత స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఇచ్చాడు, ఫ్రంట్లో టైప్ సి USB పోర్ట్ ఇచ్చాడు అనమాట. ఇందులో మిస్ అవుతుంది ఏంటంటే రేర్ పవర్ విండోస్, రేర్లో పవర్ విండోస్ ఇవ్వలేదు. బట్ స్టిల్ దిస్ మేక్స్ ఫర్ ఎ వెరీ వాల్యూ ఫర్ మనీ బడ్జెట్ వేరియంట్. అంటే మీకు ఒక స్మూత్ టు డ్రైవ్ కార్ కావాలి, హుండై కారు తక్కువ బడ్జెట్లో అనుకుంటే 7,66,000లో HX3 వేరియంట్ మేక్స్ గుడ్ సెన్స్ అండి, డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ వేరియంట్ ఏమో HX4 వేరియంట్ అండి. ఇది 8,77,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. సో 1,10,000 డిఫరెన్స్ పడుతుంది మనకి. సో ఈ 1,10,000కి వీరు ఎక్స్ట్రాగా మనకి ఏమిస్తున్నారో చూస్తే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టము, LED DRLs, డ్యూయల్ టోన్ స్టీల్ వీల్లో కొంచెం డ్యూయల్ టోన్ ఇచ్చాడు,
రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నాడు, ఎలక్ట్రికలీ ఆపరేటబుల్ ఓఆర్విఎమ్స్ ఇస్తున్నారు, రేర్ పవర్ విండోస్, ఆటో డౌన్, వన్ టచ్ ఆటో డౌన్ డ్రైవర్ కోసం, తర్వాత రేర్ యూఎస్బి టైప్ సి ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. సో ఇది HX4 వేరియంట్ ఎందుకో నాకు 1,10,000కి పెద్ద వర్త్ అనిపించట్లేదు. ఇందులో ఇచ్చేవి రేర్ ఏసీ వెంట్స్, రేర్ పవర్ విండోస్, డ్యూల్ టోన్ స్టీల్ వీలు, ఎల్ఈడి డిఆర్ఎల్స్, టీపీఎంఎస్ వీటికి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో HX4 వేరియంట్ ఎందుకో నాకు ఇది ఓవర్ ప్రైస్డ్ వేరియంట్ లాగా అనిపిస్తుందండి. సో మనం లాస్ట్లో ఆటోమేటిక్ సిఎన్జి ప్రైస్ కూడా మాట్లాడుకుందాం. HX6 వేరియంట్ 9,60,000 ఆన్ రోడ్ ప్రైస్, ఇది 93,000 ఎక్స్ట్రా పడుతుంది. ఈ ఎక్స్ట్రా 93,000 రూపీస్ తీసుకొని మనకి ఇలా ఏమి ఇస్తున్నారో చూద్దాం. డాష్ క్యామ్ ఇస్తున్నారు, రేర్ డీఫాగర్ ఇస్తున్నారు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, తర్వాత రూఫ్ రైల్స్ ఇస్తున్నారు, షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నారు, ఆటోమేటిక్ ఏసీ ఇస్తున్నారు, డ్రైవర్ ఆర్మ్రెస్ట్, తర్వాత సన్ రూఫ్ ఇస్తున్నారు, అండ్ ప్యాడిల్ షిఫ్టర్స్ ఆటోమేటిక్ అయితే, అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు అనమాట. సో HX6 లుక్స్ లైక్ ఏ గుడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండి. ఓవరాల్గా 9,60,000 మీరు ఖర్చు పెట్టగలిగితే ఐ థింక్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వేరియంట్. యూ క్యాన్ పిక్ మాన్యువల్. HX6 మాన్యువల్ ఈజ్ ఎ వెరీ గుడ్ వేరియంట్. తర్వాత HX8కి వెళ్దాము. HX8లో మనకి 10,08,000 పడుతుంది, 48,000 ఎక్స్ట్రా పడుతుంది HX6తో పోల్చుకుంటే. ఇందులో ఎక్స్ట్రాగా దొరికేవి ఆటో హెడ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, తర్వాత వైర్లెస్ ఛార్జర్, రేర్ వైపర్ వాషర్, కూల్ గవ్ బాక్స్. పర్వాలేదు HX8 అంటే ఇచ్చే డబ్బులకి న్యాయం చేస్తున్నట్టే, ఎందుకంటే అలాయ్ వీల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీకు ఒకవేళ అలాయ్ వీల్స్ కావాలి అనుకుంటే HX8ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఓవర్ ప్రైస్డ్ అయితే కాదు, అలా అని ప్యూర్ వాల్యూ ఫర్ మనీ అని కూడా చెప్పలేం, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ వేరియంట్. సో మాన్యువల్ వేరియంట్స్ అయిపోయాయండి. సో మాన్యువల్ వేరియంట్స్ అయిపోయాయండి HX8 వరకే. HX10లో మనకి మాన్యువల్ లేదు, ఆటోమేటిక్ మాత్రమే ఉందన్నమాట. సో ఆటోమేటిక్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ ప్రైజింగ్ HX3 AMT 8,45,000 దొరుకుతుంది. ఇది ఒక వెరీ బడ్జెట్ అండ్ అఫోర్డబుల్ ఆటోమేటిక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హుండై వాళ్ళ ఆటోమేటిక్ బాగుంటుంది కాబట్టి HX3 AMTని కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీరు బడ్జెట్లో ఉండి ఆటోమేటిక్ కార్ కావాలనుకుంటే. HX4 ప్లస్ AMT 9.85 lakhs దొరుకుతుంది. పర్వాలేదు, ఇది కూడా నాట్ సో బ్యాడ్. బట్ బెస్ట్ థింగ్ వచ్చేసి దాని బదులు ఇంకో 50,000 ఖర్చు పెట్టుకొని HX6 10,35,000 దొరుకుతుంది అనమాట. సో HX6 ఆటోమేటిక్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. HX8 అయితే 10.95 lakhs పడుతుంది, HX10 ఏమో 11.35 lakhs పడుతుంది. బట్ మై పిక్ ఈస్ HX6 ఆటోమేటిక్ విషయంలో అయితే. బడ్జెట్లో ఉంటే HX3 AMT కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సిఎన్జి విషయంలో HX2 సిఎన్జి 8,53,000 అవుతుంది, HX3 సిఎన్జి 9,03,000 అవుతుంది, HX4 సిఎన్జి 10 lakhs అవుతుంది, HX6 సిఎన్జి 10.74 lakhs, HX8 సిఎన్జి 11.27 lakhs. ఇందులో నా పిక్ వచ్చేసి HX3 సిఎన్జి ఆర్ HX6 సిఎన్జి, ఈ రెండింటిలో ఏదైనా పిక్ చేసుకోమని చెప్తాను. సో ఓవరాల్గా నా ఉద్దేశంలో మాన్యువల్ అయితే HX3 HX6 ప్రిఫర్ చేస్తున్నాను, ఆటోమేటిక్లో HX3 HX6, సిఎన్జిలో కూడా HX4 HX6, మాన్యువల్లో కానీ ఆటోమేటిక్లో కానీ HX8 కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే. ఎందుకంటే HX8 కూడా పర్వాలేదు, దే ఆర్ గివింగ్ గుడ్ ఫీచర్స్. బట్ HX8 10,95,000 అంటే 11 lakhsకి వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఆ బడ్జెట్కి వెళ్ళినప్పుడు ఇంకా వెన్యూ లాంటి కార్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. అది నా ఉద్దేశం. ఇంతవరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక్క లైక్ చేయండి అండ్ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో మీరు సీరియస్గా ఉన్నట్లయితే కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఈవెన్ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడి నా కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడం లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయితే కార్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి అని మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలో దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేశానండి. ఆ వీడియో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.